మార్నింగ్ ఎర్లీగా లేవడానికి అలారం పెడతాం. కానీ 5 మినిట్స్‌లో లేద్దాము అని చెప్పి స్నూజ్ చేసి ఆపేస్తామనమాట. అలాగే ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటాము. కానీ ఆ వర్క్ స్టార్ట్ చేయడానికి మనసు, బాడీ రెడీగా ఉండదు. ఏదో గోల్స్ పెట్టుకుంటాము. ఏదో సాధించేయాలి, లేకపోతే ఏమన్నా స్టార్ట్ చేయాలి అని చెప్పేసేసి గోల్స్ పెట్టుకుంటాము. కానీ అవి చేయడానికి స్టార్టింగ్ ఇనిషియేషన్ తీసుకోము అన్నమాట. అయితే ఇది మొత్తానికి రీజన్ లేజినెస్ అంటారా? లేకపోతే ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అంటారా? హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. అసలు లేజినెస్ ఎందుకుంటుంది? దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఏంటి అని చెప్పేసేసి ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా చూద్దాము. అసలు లేజినెస్ అంటే ఏంటి? లేజినెస్ అంటే మనం అనుకుంటున్నట్టో, లేకపోతే ఏదైనా ఒక మంచి పని చేయలేకపోవడం కాదు. లేజినెస్‌కి 4 మెయిన్ రీజన్స్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసేసి మనం ఏదైతే ఒక గోల్ అనుకుంటామో దాని పట్ల ఒక క్లారిటీ లేకపోవడం. అండ్ నెక్స్ట్ భయం ఉండడం, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఫెయిల్ అవుతామేమో అని ముందే భయపడడం, అది స్టార్ట్ చేయకుండా. అండ్ నెక్స్ట్ ఓవర్ థింకింగ్. ఈ ఓవర్ థింకింగ్ వల్ల కూడా చాలా మంది వాళ్ళు అనుకున్నవి ముందే స్టార్ట్ చేయకుండా ఆపేస్తూ ఉంటారు, ఏమైపోతుందో అని చెప్పేసేసి. అండ్ లాస్ట్ ఫిజికల్ టైర్డ్‌నెస్ అన్నమాట. ఫిజికల్‌గా అలసిపోయి ఉండడం వల్ల కూడా ఈ లేజినెస్ వస్తుంది. సో ఈ 4 మెయిన్ రీజన్స్‌ని మనం ఓవర్‌కమ్ చేయగలిగితే లేజినెస్‌ని కూడా ఓవర్‌కమ్ చేయొచ్చు. సో మెయిన్‌గా ఎవరికైనా లేజినెస్ ఉండడానికి ఇవే మెయిన్ రీజన్స్. చాలా మంది అమ్మాయిలకి పెళ్లి తర్వాత ఫ్యామిలీ, కిడ్స్ ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయి వాళ్ళ సెల్ఫ్ గోల్స్ ఏంటి, అసలు వాళ్ళ డ్రీమ్స్ ఏంటి అన్న విషయమే మర్చిపోతారు. సో అలా మర్చిపోయి ఉండడం వల్ల కూడా, అంటే ఖాళీగా ఆ గోల్ పట్ల ఆలోచించుకోకుండా ఉండడం వల్ల కూడా ఒక లేజినెస్‌కి కారణం అనమాట. అయితే ఈ ఆల్ ద టైమ్ ఇలాగే ఉండదనమాట. ఒక్కొక్కసారి మనం వెల్డ్‌గా కూడా ఉంటాము. లైక్ ఇంటి పనులు, కిడ్స్, లేకపోతే ఇంకా వేరే రెస్పాన్సిబిలిటీస్, ఫినాన్షియల్ ప్రెషర్స్ ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ ఉండే ప్రాసెస్‌లలో కూడా మనము అసలు మన డ్రీమ్ ఏంటి? మనం ఏం సాధించాలి అనుకున్నాము ఏంటి అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటాము. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ ఏవైతే మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటున్నాయో ఇవన్నీ ఒక్కటేసారి బ్రెయిన్ మీద ఒక ప్రెషర్ లాగా పడిపోయి మనకి చాలా స్ట్రెస్‌ఫుల్‌గా, టైర్డ్‌గా అనిపిస్తుందనమాట. సో ఈ టైర్డ్ అండ్ స్ట్రెస్ వల్ల మనము లేజీగా ఫీల్ అవుతూ ఉంటాము. సో ఫస్ట్ మనకి మనం యాక్సెప్ట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం లేజీగా లేము, కొంచెం టైర్డ్‌గా ఉన్నామని. సో దేర్ ఆర్ 7 పవర్‌ఫుల్ స్టెప్స్ టు ఓవర్‌కమ్ దిస్ లేజినెస్ అనమాట. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసేసి ఏ పనైనా 5 మినిట్స్ మాత్రమే చేస్తా అనుకోండి. చాలా మందికి మనము మన ఒక రెగ్యులర్ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయి ఉంటాం. ఏదైనా ఒక కొత్త విషయం స్టార్ట్ చేయాలన్నా, కొత్తది నేర్చుకోవాలన్నా కూడా చేయలేము. అది మనకి లేజీగా అనిపిస్తూ ఉంటుందనమాట. సో ఇనీషియల్‌గా మీరు ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు జస్ట్ రోజుకొక 5 మినిట్స్ మాత్రమే చేస్తాను అని అనుకోండి. సో దట్ మీకు అట్‌లీస్ట్ ఆ ఇనిషియేషన్ చేసే ఛాన్స్ దొరుకుతుందనమాట. 5 నిమిషాలే కదా స్టార్ట్ చేద్దాము అని అనిపిస్తుంది. మీరు జిమ్‌కి వెళ్ళాలి అని అనుకున్నా, లేదా చదవాలి అని అనిపించకపోయినా, ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలి అని అనిపించకపోయినా, ఏదైనా ఒక కొత్త పని చేయాలి అని అనిపించకపోయినప్పటికీ కూడాను, ఇది ఒక 5 మినిట్స్ మాత్రమే చేస్తాను ఇవాళ అని స్టార్ట్ చేయండి. సో 90% ఆఫ్ ద కేసెస్‌లో 5 మినిట్స్ అని స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది సక్సెస్ అవుతారనమాట. సో అది 5 మినిట్స్‌తో స్టార్ట్ అయ్యి ఆ ఫ్లో అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్‌ది వచ్చేసేసి గోల్ ఎప్పుడు కూడా కొంచెం చిన్నదిగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఎగ్జాంపుల్స్ ఇస్తాననమాట. లైక్ నేను వెయిట్ తగ్గాలి అని అనేసి పెట్టుకుంటారు. సో 1 ఆర్ 2 డేస్ చాలా మోటివేటింగ్‌గా ఏదో ట్రై చేస్తారు. ఆబ్వియస్‌గా 1 ఆర్ 2 డేస్‌లో వెయిట్‌లో డిఫరెన్సెస్ ఖచ్చితంగా కనిపించవు. సో మళ్ళీ అది స్టాప్ చేస్తూ ఉంటారనమాట. సో దానికంటే కూడాను ఇన్ కేస్ మీకు నిజంగా వెయిట్ ఎక్కువ అన్నారు అని అనేసి అనిపిస్తే, వెయిట్ తగ్గాలి అని పెట్టుకోవడానికంటే కూడా చిన్న గోల్ పెట్టుకోండి ముందు. నేను రోజు ఒక 15 మినిట్స్ వాక్ చేస్తాను అని చెప్పేసేసి. సో మీరు అలాగా ఆహ్, ఏదైతే ఒక హ్యాబిట్‌ని లాంగ్ టర్మ్‌లో కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా అది మీ వెయిట్‌లో డిఫరెన్స్ చూపిస్తుంది. మీ లాంగ్ టర్మ్ గోల్‌కి ఆహ్, ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఎట్ ద సేమ్ టైమ్ అలాగే ఒకవేళ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే, ఇప్పటికిప్పుడు ఛానెల్ స్టార్ట్ చేసేసి, వీడియో పెట్టేసి ఇంత పెద్ద గోల్స్ అలా కాకుండా, ఇఫ్ యూట్యూబ్ స్టార్ట్ చేయడం మీ మెయిన్ గోల్ అవుతే దానికి చిన్న గోల్ వచ్చేసేసి, ఈరోజు ఏదో ఒక స్క్రిప్ట్ రాసుకుందాం. నేను అసలు ఏ కంటెంట్ తీయాలి అనుకుంటున్నాను, దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఏంటి అని చెప్పేసేసి ఫస్ట్ ప్రిపరేషన్. సో అలా చిన్న చిన్న గోల్స్ లాగా డివైడ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఒక చిన్న గోల్ రీచ్ అయ్యారు అని అంటే అది మీకు కొంచెం బూస్టింగ్‌గా ఉంటుంది, మోటివేటింగ్‌గా ఉంటుంది. తర్వాత తర్వాత స్టెప్స్ స్టార్ట్ చేయడానికి మోటివేషన్‌గా ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసేసి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట, మార్నింగ్ రొటీన్ని ఫిక్స్ చేసేసుకోండి. చాలామంది మార్నింగ్ లేవగానే యూజువల్గా ఫోన్ చూస్తూ ఉంటారు. దానివల్ల అక్కడి నుంచే లేజినెస్ స్టార్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. మన డే ఎలా స్టార్ట్ అవుతే మిగతా డే అంతా కూడా అలానే ఉంటుంది. సో మార్నింగ్ రొటీన్ని ఫిక్స్ చేసుకోండి. లేవగానే ఏం చేయాలి, ఒక 5 మినిట్స్ వాక్ చేయాలి, లేదంటే లేవగానే హాట్ వాటర్ డ్రింక్ చేయాలి, బుక్ చదవాలి, పేపర్ చదవాలి. ఇలా ఫస్ట్ మీ మార్నింగ్ రొటీన్ని ఒక ప్రొడక్టివ్ వర్క్‌తో స్టార్ట్ చేయండి. సో దట్ డే అంతా కూడా మంచిగా ఉంటుంది. మెయిన్ థింగ్ లేవగానే ఫోన్‌ని స్క్రోల్ చేయడం మాత్రం పెట్టుకోవద్దు. అది అలా లేజీగా స్టార్ట్ చేశారంటే డే అంతా లేజీగానే ఉంటుంది. నా విషయానికొచ్చేసేస్తే నేను మార్నింగ్ లేవగానే నా డేని ప్లాన్ చేసుకుంటా అనమాట. నేను పడుకునేటప్పుడే నా బెడ్ పక్కన బుక్ అండ్ పెన్ ఉంటుంది. సో ఈరోజు ఏమేం పనులు చేయాలి, ఎంత టైం ఉంది, ఏంటి అని చెప్పి ప్లాన్‌తో స్టార్ట్ చేస్తాను. సో దట్ నాకు డే అంతా ఈజీగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్వైర్న్మెంట్ చేంజ్ చేయాలి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఎలా ఉంటే ఏంటి, నాకేం పెద్ద ఇబ్బందిగా అనిపించదు, అంటే ఇల్లంతా మెస్సీగా ఉన్నా దట్స్ నాట్ మై ప్రాబ్లమ్, నాకేం అదంత ఇరిటేటింగ్‌గా లేదు అని అనేసి అనుకుంటారు. ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా తీసిన వస్తువు తీసిన దగ్గర పెట్టవేంటి అని అడిగితే కూడా నాకేం ప్రాబ్లం లేదు, అప్పుడు అక్కడ ఉంటే ఏమవుతుంది అని అనేసి అంటూ ఉంటాం అనమాట. బట్ అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మన బ్రెయిన్ మీద. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఉంటున్న రూము లేదా మీరు ఎక్కడైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారో దాన్ని కొంచెం నీట్‌గా, క్లీన్‌గా పెట్టుకోండి. ఎన్వైర్న్మెంట్ ప్లెజెంట్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా మైండ్ కూడా ప్లెజెంట్‌గా ఉంటుంది. సో యాస్ సూన్ యాస్ మీరు లేవగానే మీ బెడ్‌షీట్‌ని నీట్‌గా ఫోల్డ్ చేసేసి, విండోస్ ఓపెన్ చేసేసి, లైట్‌ని కొంచెం లోపలికి రానివ్వనియండి. సో మీరు లేవగానే మీ చుట్టూ, లేవగానే అని కాదు, రెగ్యులర్‌గా మీరుండే స్పేస్ అదంతా గూడా నీట్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. సో ఎన్వైర్న్మెంట్‌లో చేంజ్ రాగానే ఆటోమేటిక్‌గా బ్రెయిన్ గూడా కొంచెం ప్లెజెంట్‌గా ఉంటుంది. సో మనం ఇంకా నెక్స్ట్ స్టెప్స్ చూసే ముందు మీకు వీడియోలో ఇక్కడి వరకు వచ్చారంటే వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ లైక్ చేయగానే మీకు హైప్ ఆప్షన్ వస్తుందనమాట. హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు వీడియోని హైప్ చేశారు అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో దట్ అది నాకు మోటివేటింగ్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి డోపమైన్ కంట్రోల్ అనమాట. మనం యూజువల్‌గానే రీల్స్ చూస్తున్నా, టీవీ చూస్తున్నా, యూట్యూబ్ చూస్తున్నా, ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అట్లా చేస్తుంటుంటే మన డోపమైన్ హై అవుతుంది. ఇంక అది కంటిన్యూగా చేయాలి అని అనిపిస్తుంది. అవి కంటిన్యూగా చేస్తూ ఉండడం వల్ల రెగ్యులర్‌గా చేసే పనులు బోరింగ్‌గా అనిపిస్తాయి. అవి అలా పెండింగ్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో ఈ సోషల్ మీడియా స్క్రోలింగ్‌ని కొంచెం టైం లిమిట్ చేయాలి. నేను మొత్తానికే లిమిట్ చేసి రోజులో ఒక హాఫ్ అన్ అవర్, 10 మినిట్స్ అలాగే చూడండి అని చెప్పను. దట్ డిపెండ్స్ అపాన్ యువర్ పర్సనల్ లైఫ్. మీరు యూజువల్‌గా రోజు ఎంత టైం చూస్తారు అని మీకు మీరే అనలైజ్ చేసుకొని దాన్ని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రండి. ఎట్ ఎ టైమ్ ఒక్కరోజే మొత్తం తగ్గించేసినా కూడా అది చాలా, అంటే మిగతా పనులు అంత యాక్టివ్‌గా చేయలేరు. అండ్ రివార్డ్ సిస్టమ్ ఇచ్చుకోవడానికి ట్రై చేయండి. లైక్ ఏదన్నా ఒక టాస్క్ పెట్టుకోండి. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఈరోజు నేను యూట్యూబ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి అని పెట్టుకోండి. ఇప్పుడు స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు అంటే సో మీకు మీరే రివార్డ్ ఇచ్చుకోండి. ఒక 10 మినిట్స్ నాకు ఇన్‌స్టాగ్రామ్ చూసే ఛాన్స్ వచ్చింది. లైక్ ఐ రివార్డ్ మై సెల్ఫ్ ఫర్ 10 మినిట్స్ టు ఇన్‌స్టాగ్రామ్ అట్లా పెట్టుకోండి. ఇంకా కొంచెం ఇటు టాస్క్స్ కంప్లీట్ అవుతాయి. మీ సోషల్ మీడియా స్క్రోలింగ్ ఏదైతే అలవాటయిపోయిందో అది కూడా బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. బట్ స్లోగా దాన్ని లిమిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి బాడీ మూవ్‌మెంట్ అనమాట. అంటే లైక్ బాడీ మూవ్‌మెంట్ ఉంటేనే మెంటల్‌గా గూడా మనం ఎక్కువగా మూవ్‌మెంట్స్ చేస్తూ ఉంటామనమాట. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, సండేస్ మనం లేజీగా, లేట్‌గా లేద్దాం, లేదంటే ఇవాళ తక్కువ పని చేద్దాం అని చెప్పేసేసి అలా లేజీగా ఉంటే ఆ డే అంతా గూడా అలా లేజీగానే అనిపిస్తది. అందుకనే లేవగానే ఫస్ట్ యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఒక 15 మినిట్స్ స్ట్రెచెస్ చేయడమో, వాకింగ్ చేయడం, లేదా ఇంకేదన్నా యాక్టివిటీ చేయడం. సో ఎక్కువగా బాడీని ఎంగేజింగ్‌గా ఉంచడానికి ట్రై చేయండి. సో దట్ అప్పుడు బ్రెయిన్ కూడా యాక్టివ్‌గా ఉంటుంది. బాడీని మీరు ఎంత యాక్టివ్‌గా ఉంచితే మీ బ్రెయిన్ అంత యాక్టివ్‌గా ఉంటుందనమాట. సో 50% లేజినెస్‌ని మనం ఇక్కడే ఓవర్‌కమ్ చేయొచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ చాలా పవర్‌ఫుల్ అనమాట. సెల్ఫ్ టాక్స్‌ని మీతో మీరు మాట్లాడుకునేటప్పుడు దాన్ని కొంచెం మార్చి లేదా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మనం ఏదైతే అనుకుంటామో మన బ్రెయిన్ దాన్ని యాక్సెప్ట్ చేసేస్తుంది. నేను లేజీ అని మీరు అనుకుంటూ ఉంటుంటే, మీకు తెలియకుండానే బ్రెయిన్ దాన్ని యాక్సెప్ట్ చేసేసి ఇంకా అలాగే లేజీగా ఉండేలాగా మిమ్మల్ని ప్రేరేపిస్తుందనమాట. సో దానికన్నా కూడా లేదు, నేను ఈ రోజు నుంచి ఈ యాక్షన్ స్టార్ట్ చేస్తాను, ఇవాళ నుంచి డిసిప్లిన్‌గా ఉంటాను, ఈ రోజు నుంచి ఈ టాస్క్స్ కంప్లీట్ చేస్తాను అని మీతో మీరు మాట్లాడుకుంటూ మీకు చెప్పుకుంటూ ఉంటుంటే సో బ్రెయిన్ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. ఓకే, నేను ఈరోజు ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ థింగ్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు ఏమేం పనులు చేయాలి ఏంటి అని. సో ఆటోమేటిక్‌గా ఇక్కడ అది సేవ్ అవుతుంది. అప్పుడు
మనం మర్చిపోయినా గూడా మనకి గుర్తు చేస్తూ ఉంటదనమాట బ్రెయిన్. లేదు ఈరోజు నువ్వు ఈ టాస్క్స్ కంప్లీట్ జేయాలి అని. అండ్ అవి కంప్లీట్ చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ మామూలుగా ఉండదు. సో, ఇలా ట్రై చేస్తూ ఉండండి. ఓవర్‌కమ్ చాలా అంటే లేజినెస్‌ని మాక్సిమం ఓవర్‌కమ్ జేయొచ్చు. స్పెషల్లీ వుమెన్స్ గురించి మాట్లాడాలి అని అనుకుంటే చాలామంది ఆబ్వియస్‌గా మనం కొంచెం ఎక్కువ టైర్డ్‌గా ఉంటాం. ఇంట్లో పనులు, ఆఫీస్ పనులు లేదా మల్టిపుల్ థింగ్స్ మన మైండ్‌లో రన్ అవుతూ ఉంటాయి. దాన్నేంటంటే లేజినెస్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. మనం బాగా టైర్డ్‌గా ఉండడం ఒక 5 మినిట్స్ ఉన్నప్పుడు ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవడం అదేమీ లేజినెస్ కాదు. సో, ఫస్ట్ మనకి డిఫరెన్స్ తెలియాలి. మనం ఎప్పుడు టైర్డ్‌గా ఉన్నాం, ఎప్పుడు లేజీగా ఉన్నాము అని చెప్పేసేసి. అండ్ ఒక 5 నిమిషాలు మీకోసం టైమ్ స్పెండ్ చేయడం, మీకోసం కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకోవడం అదేమీ సెల్ఫిష్ కాదనమాట. ఈ చిన్న చిన్న స్టెప్స్‌తో మనం ఆ డిఫరెన్సెస్‌ని రికగ్నైజ్ చేయొచ్చు. అండ్ దానితో పాటు అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నేను కూడా యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఒక చిన్న టిప్ మీరేదైనా స్టార్ట్ చేయాలి, లేదంటే ఏదైనా కొత్తది ఇంప్లిమెంట్ చేసుకోవాలి మీ లైఫ్‌లో కొత్త హ్యాబిట్ కానీ అని అనుకుంటే, ఒక 21 డేస్ ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం స్టార్టింగ్‌లో చెప్పినట్టు చిన్న స్ట్రెచెస్ మార్నింగ్ లేవగానే చిన్న స్ట్రెచెస్ చేయడము, ఒక 5 మినిట్స్ ఆ యాక్టివిటీని చేయడము, చిన్న చిన్న గోల్స్‌తో స్టార్ట్ చేయడము, ఇలా ఒక 21 డేస్ ట్రై చేసి చూడండి. అది స్లోగా మీ డేలో ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంది. మీకు దాని మీద కాన్సంట్రేషన్ అండ్ మోటివేషన్ తీసుకొస్తుంది ఆటోమేటిక్‌గా. సో, లేజినెస్ అంటే అదేమో ఒక పర్మనెంట్ ప్రాబ్లమ్ గాదు. జస్ట్ మనకి ల్యాక్ ఆఫ్ క్లారిటీ అండ్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అనమాట. మనము ఒక పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయకుండా యాక్షన్ స్టార్ట్ చేసామనుకోండి, మోటివేషన్ ఆటోమేటిక్‌గా వస్తుంది. అండ్ ఆటోమేటిక్‌గా మన గోల్‌ని రీచ్ అవుతూ ఉంటాము. సో, మీకు ఏ విషయంలో ఎక్కువ లేజీగా అనిపిస్తుంది అండ్ వాట్స్ థింక్ మీరు టైర్డ్‌గా ఉన్నారా? లేజీగా ఉన్నారా? ఏంటి అని చెప్పేసేసి కామెంట్ బాక్స్‌లో చెప్పండి నాతోటి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. Don't forget to subscribe. Thank you for watching till the end.